అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 23వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో గౌరవ మర్యాదలతో కలిగిన వారు, చిన్నప్పటి నుంచి కష్ట స్వభావం కలిగిన వారు, ప్రతి ఒక్కరికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తిత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఇక యొక్క రాశి గల వారికి వ్యాపారులకు సరికొత్త అవకాశాలు లాభాలు అయితే ఘటించనున్నాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత కూడా చాలా బాగా పెరగబోతుంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం, చాలా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం నమో నారాయణమైన మహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, అలాగే శనగలు దానం చేయడం, గోవులకు ఆహారం పెట్టడం ఎంతో శుభ ఫలితాలను అయితే సూచిస్తుంది. మహావిష్ణువుని అలాగే విష్ణు సహస్రనామాలను, లలిత సహస్రనామాలను పఠించడం ద్వారా కూడా మీకు ఈ కార్యసిద్ధి ఐశ్వర్యం అయితే తప్పకుండా ప్రాప్తిస్తుంది. కృష్ణ భగవాను మీరు తప్పకుండా అయితే గోవిందనామ స్మరణలతో మీరు విష్ణుమూర్తి యొక్క అవతారం గనక మనశ్శాంతి విజయాల కోసం ఆరాధన చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం పరిపూర్ణంగా అయితే లభిస్తుంది. గురువులను స్మరించడం శుభప్రదంగా ఉంటుంది. అదృష్టపు రంగులు పసుపు పచ్చ, ఆకుపచ్చ అయితే చెప్పుకోవచ్చు. అలాగే అదృష్టపు రంగులు రేపటి రోజున మీకు ఎంతో ఆశాజనకంగా అయితే ఉండబోతుంది. చాలా మంచి రోజుగా అయితే ఉండబోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై చాలా ఆసక్తి పెరగబోతుంది. కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాలు చాలా సానుకూలంగా అయితే ఫలించబోతున్నాయి. మహావిష్ణువు యొక్క ఆరాధన శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. సాంప్రదాయపరంగా జ్యోతిష శాస్త్రపరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. భగవంతుని నామస్మరణ ద్వారా కూడా మీకు చాలా బాగా మంచిగా అయితే కలిసి రానుంది. భగవంతుని నామస్మరణ అసలు విస్మరించవద్దు. మీరు ఆరాధించినట్టయితే మాత్రం మీకు చక్కని అవకాశాలు సానుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక ధనలాభం తప్పకుండా మీకు లభిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క రాశిగల వారికి మాత్రం దరిద్రానికి ముగింపు చెప్పాలంటే మీకు భగవంతుడు చెల్లించిపోయి మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక వరాన్ని అయితే ఇవ్వబోతున్నానని చెప్పుకోవచ్చు. ఒక మంచి గొప్ప అవకాశాన్ని అయితే అందించబోతున్న ప్రత్యేకమైన రహస్య సంకేతం కూడా మీకు చాలా చాలా రోజుల నుంచి అయితే ఈ యొక్క సంకేతాన్ని గుర్తించడంలో మీరు ఆలస్యం అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఈ యొక్క సంకేతం వెనక చాలా భారీ శుభవార్త అయితే, అఖండమైన అదృష్ట యోగం అయితే ఇటువంటివన్నీ కూడా మీకు దాగి ఉన్నాయని అసలైతే అర్థం చేసుకోవడానికి మీకు చాలా సమయం అయితే పడుతుంది. ఆశ్చర్యంతో పాటు మీరు నోరు వెళ్ళబెట్టబోతారు. ముఖ్యంగా ఈ యొక్క రాశిగల వారికి మాత్రం చాలా కలుసుబాటుగా అయితే ఉంటుంది. అంతులేనట్లు జ్ఞానం ప్రసాదించబోతున్నారు. ఎవరు ఏది అనేది కూడా మీ యొక్క ఆలోచనలు ఏవైనా, మీ యొక్క మేధస్సు కావచ్చు, సమాజంలో మీరు ఉండే పేరు ప్రఖ్యాతులు కావచ్చు, సాధారణమైన మానవులు అయితే అసలు కాదని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఒక కొత్త ఆవిష్కరణ చేస్తూ ఉంటారు. అలాగే సమాజంలో అందరూ కూడా ఒకే దారిలో వెళ్తుంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే కల్పించుకుంటూ ఉంటారు. మీ యొక్క మనసులో చాలా చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా తప్పకుండా సహాయం చేయడంలో ముందంజలో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి విషయాలను బోధిస్తూ, మంచి సలహాలను సూచనలను అందిస్తూ ఉండే గొప్ప వ్యక్తిత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఎటువంటి సహాయం కానప్పటికీ కూడాను, మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను మీరు ఆ యొక్క రాశిగల వారికి ఎప్పుడు ఒక మంచితనాన్ని అయితే పేరు ప్రఖ్యాతలను కూడా పొందించుకున్న వారనైతే చెప్పుకోవచ్చు. అతిపెద్ద లోపం ఏంటంటే కనుక మీకు తెలియనటువంటిది, మీలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే కనుక మీ యొక్క మేధస్సును, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలని వాడుకుంటారు. తన స్వలాభం కోసం ఎప్పుడూ కూడా ఉపయోగించాలని అనుకోరు. మంచి రేపటి రోజున మాత్రం ఎంతో సూచనలు, సలహాలు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. రేపటి రోజున క్రమశిక్షణతో ఎక్కువ అయితే, అదే సమయంలో మొండితనం కావచ్చు. రేపటి రోజున మీ యొక్క విషయంలో ఏదైనా నమ్మిన దానికంటే ఎక్కువ కట్టుబడి ఉండడం చాలా మంచిది. మీ యొక్క లోపల ఉన్న రహస్యాలను సృష్టించుకొని బతుకుతూ ఉన్నారు. మరి
మీ యొక్క గుణమే అందరిలో కూడా ఒంటరితనాన్ని చేస్తూ ఉంది. ఎన్నో ఏళ్లుగా మీ జీవితంలో ఒక ఎడారి ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంది. ఇక మీ కష్టాలకు, మీ ఇబ్బందులకు, మీ సమస్యలన్నిటికీ కూడా ముగింపు కలగబోయే ఒక సమయం అయితే మీ ముందుకు రానుంది. మీ యొక్క నమ్మకం పెంపొందించబోతుంది. కాలం మీకు అనుకూలంగా మీ యొక్క అదృష్ట యోగాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా కూడా రేపటి రోజున అందులో మీ యొక్క విజయం తప్పకుండా అయితే మీ వెంటే ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం, గొప్ప సంకేతం ఏ రూపంలో అయినా మీకు అందవచ్చు. ఒక రహస్యం అనేది భగవంతుడు పంపించినటువంటి ఒక విచిత్రమైన మార్పుకు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆకస్మికంగా కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం, అలాగే తెలియని పాత స్నేహం నుంచి కూడా మీకు ఒక వార్త రావడం, ఒక ఫోన్ కాల్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని రహస్య సంకేతాలు రేపటి రోజున మీకు మధ్యాహ్నం 1 గంట తర్వాత నుండి మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, అదృష్టకరమైన వార్తలు కూడా తప్పకుండా వినిపించనున్నాయి. మీ యొక్క ఆలస్యం ఏందంటే గనక మీకు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తే ఇబ్బందులకు గురికాక తప్పదు. మీరు తప్పకుండా అపరిచితుల వ్యక్తుల నుంచి ఒక చిన్న మీకు వచ్చిన ₹1 ఇచ్చిన దాన ధర్మం పవిత్రమైనటువంటి పువ్వుని మీ చేతికి ఇచ్చినా వెళ్ళిపోతారు. ఆ క్షణము మీ ఒంటిపైన రోమాలు నిక్కబొడుచుకునే విధంగా అయితే ఉంటుంది. మీ అంతరాత్మ ఒక పెద్ద సంకేతాన్ని అందిస్తుంది. తప్పకుండా మీ జీవితంలో ఏదో ఒక అదృష్ట యోగం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని మీకు తప్పకుండా మీ మనసుకు తెలుస్తుంది. అటువంటి అవకాశాన్ని అస్సలు చేజిక్కించుకోండి. అస్సలు విడుచుకోవద్దు. సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. సాయంత్రం తర్వాత మీకు సాయంకాలానికి మాత్రం మీ జీవితంలో చాలా భిన్నమైనటువంటి మార్పులు కూడా రాబోతున్నాయి. ఎన్నో ఆలోచనలతో మీ యొక్క కొన్ని అవకాశాలు కూడా తలుపు తట్టబోతున్నాయి. ఉదయం నుండి మీ చుట్టూ ఒక విచిత్రమైనటువంటి మార్పు ఏర్పడుతుంది. ఆకస్మికంగా కొన్ని రకాల పక్షులు కావచ్చు, ప్రశాంతకరమైన వాతావరణం, ఊహించినటువంటి మార్పు మీ కళ్ళకు ముందు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. కోట్లాది రూపాయల ధనలాభం తాకటము, అలాగే మీరు ఎప్పుడు ఆస్తులు విడిచిపెట్టుకున్నటువంటి ఒక పాత ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఆస్తి వివాదాలు అన్నీ కూడా మీకు సమసిపోయి మీకు ధనలాభం ఆకస్మికంగా ఒక్కసారిగా వచ్చి పడడం అయితే మీకు మళ్ళీ ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. మీ జీవితంలో ఉన్నటువంటి మీ గుండెపై ఉన్నటువంటి భారం కూడా దిగినట్లుగా అనిపిస్తుంటుంది. దాని ద్వారా మీకు ఆనంద బాష్పాలు తప్పకుండా వస్తాయి. అదృష్టం ఏదో ఒక విధంగా అద్భుతాలను సృష్టిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే కనుక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. తప్పకుండా మీకు జరిగేటువంటి మార్పులన్నీ కూడా పాత అప్పులన్నింటినీ కూడా తిరిగి మీరు పూర్తి చేసి అన్నిటినీ అప్పులన్నీ కూడా సమసిపోయి ఆనందదాయకమైన జీవితాన్ని గడిపే విధంగా అయితే ఉంటాయి. ఏ రంగంలో అయితే మీరు అడుగు పెడతారో, ఎందులో అయితే మీరు వ్యాపారాన్ని వృద్ధి చేయాలని అనుకుంటారో తప్పకుండా అందులో విజయం సాధించి తీరుతారు. మీకున్న సమస్యలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం పూర్తిగా మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తులు తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చి మీ యొక్క స్నేహాన్ని పొందడానికి ఎంతో ఆప్యాయంగా అయితే వారు హక్కును చేర్చుకుంటారు. మంచి పనుల ఆధారంగా మీకు అనుకూలత వల్ల రేపటి రోజున ఎన్నో అవకాశాలు ఎన్నో రంగంలో ఉన్నప్పటికీ కూడాను మీకు చాలా బాగా కలిసిబాటుగా ఉంటాయి. మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారే విధంగా అయితే మీ అదృష్టం కలిసి రాబోతుంది. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవడాన్ని అస్సలు విస్మరించవద్దు. దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.